మన ప్రభువును సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ నుండి మీకు మా శుభాభివందన తెలియజేస్తున్నాము. మీరందరూ బాగున్నారా ప్రియులారా? దేవుని కృపలో మీరందరూ వర్ధిల్లాలని అనుదినము మేము ప్రార్థిస్తున్నాము. ప్రతిదినము మేము అందించే వర్తమానాలను మీరందరూ ఆత్మీయంగా విని బలపరుచున్నారని, మీరు అందించే సాక్ష్యాల ద్వారా ఆ దేవాతి దేవునికి ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని అనేక మంది తమ స్నేహితులకు, బంధువులకు తెలియజేస్తున్నారు. తద్వారా దేవుని వాక్యం మరింతగా విస్తరించి అందరికీ చేరి వారి హృదయాలను తాకుతూ ఉంది. అందును బట్టి మన ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, నిశ్చయముగా ప్రభు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగిస్తాడు. విశ్వాసంతో ఉండండి, ప్రభువుకు నమ్మకస్తులుగా ఉండండి. ప్రభు చేసే కార్యాలను మీరు నిశ్చయముగా అనుభవిస్తారు. ప్రభువు మీకు తోడేయండును గాక. ఆమేన్. మరి దిన ధ్యానంలోకి మనం వెళ్ళినట్లయితే ఈరోజు మనం చెప్పుకోబోయే అంశంకి వాక్యం ఒక రెఫరెన్స్ కాదు, ఒక 2-3 అలా ఉంటాయి. వాటి చెప్తాను, దాన్ని బట్టి మీరు వరుస క్రమంలో చూసుకోండి. ఎందుకంటే ఈ అంశం బైబిల్లో చాలా చోట్ల రచించింది, చాలా పుస్తకాల్లో రాసి ఉంది ఈ అంశం గురించి. అయితే ఈ అంశం ఏంట్రా అని అంటే దేవుని ప్రేమ, లోక ప్రేమ. దేవుని ప్రేమ, లోక ప్రేమ, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అని నేను అన్న కానీ ప్రత్యేకత అని అంటాను. ఎందుకు అయ్యగారు ప్రత్యేకత అని అంటారని అంటే, దేవుని ప్రేమ అన్నిట్లో ముందు ఉంటుంది. దేవుని ప్రేమ అమూల్యమైనది. ఆ విషయం చాలామంది తెలుసు కూడా లోక ప్రేమల వైపు, లోక బంధాల వైపు వెళ్తుంటారు. అయితే ఈ రెండింటి మధ్య ఈరోజు మనం ప్రత్యేకత ఏంటో చూద్దాం. ముందుగా మనం దేవుని ప్రేమ గురించి తెలుసుకొని దాని గురించి వాక్యం ధ్యానించేదానికి ప్రయత్నం చేద్దాం. దేవుని ప్రేమ మనల్ని ప్రతి దాంట్లో నడిపిస్తుంది. మనల్ని ముందుండి సాతాను క్రియలు ఏవి మన జీవితాల్లో జరగకుండా దేవుని ప్రేమ, రక్షణ మనల్ని ఆపుతూ వస్తుంది. అయితే దేవునికి మన మీద ఎందుకు అంత ప్రేమ అంటే, ఆయన ఇష్టపడి చేసుకున్నాడు మనల్ని. ఆయన ఇష్టపడి ఎంతో ఇష్టంతో మనల్ని చేసుకున్నాడు. అయితే ఈరోజు ఆయనకి నచ్చిన వారంగా మనం ఉన్నామా? ఆయన దారిలో నడిచి ఆయనకి మంచి పేరు తెచ్చిపోడు కుటుంబాలుగా మన కుటుంబాలు ఉన్నాయా అంటే, ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా కుటుంబాలు కూడా అలా లేవని నేను చెప్తాను. ఎందుకు అలా అంటున్నారు అంటే, లోక ప్రేమలు ఎంతో అమూల్యంగా కనబడుతుంటాయి చాలామందికి. ఆ ఒక్క ఉచ్చులో పడి, అపవాది ఉచ్చులో చాలా కుటుంబాలు అటు సైడ్ తిరిగి వెళ్ళిపోతాయి. దేవుని ప్రేమ అనుభవించిన వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళేది ఉండదు. ఎందుకంటే దేవుని ప్రేమ కొన్నిటిని నేర్పిస్తుంది. ఆ నేర్పించిన వాటిని మనం శ్రమలలో ఎలా ఎదుర్కోవాలో మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుని ప్రేమ ఎంతో అమూల్యమైనది, ప్రత్యేకమైనది. రెండవదిగా, ఈ లోక ప్రేమ అపవాది పెట్టే ఒక ఉచ్చు లాంటిది. ఈ అపవాది ఎప్పుడు కూడా ఎక్కువ సమయాల్లో మనల్ని లోక ప్రేమలు, లోక బంధాలతోనే కొట్టాలని చూస్తుంటాడు. అంటే టెంపరీ పీపుల్ అని చెప్పచ్చు. అంటే కొద్ది కాలమే ఉండే మనుషుల్ని మన జీవితంలో తీసుకొచ్చి మనల్ని ఎంతో బాధ పెట్టి హింసిస్తూ ఉంటాడు. ఆ బాధను మనం తట్టుకోలేక దేవుణ్ణే దూషించడం మొదలు పెడతాం. అంటే ఆ బాధ ఎవరి వల్ల వచ్చిందో కూడా మనం తెలుసుకోకుండా మనం క్రైస్తవ జీవితం జీవిస్తూ ఎవరిని దూషించాలో తెలియక కూడా మనం దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం. ఈరోజు చాలామంది చేసే పని అదే. అయితే లోక ప్రేమ అనేది అపవాది పెట్టే ఒక ఉచ్చు అని చాలామంది తెలుసు కూడా దేవుని దారిలో నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారు అని కానీ మనం చూసినట్లయితే, దేవుడు ఆయన పెట్టే కట్టడాలని, ఆయన పెట్టే కొన్ని నిబంధనలని మనం పరిశీలించుకోవాల్సి వస్తుంది. అయితే ఈరోజు చాలామంది చెప్పే ఒక సాకు ఏంట్రా అని అంటే, దేవునిలోకి మేము వెళ్తే, దేవుని ప్రేమను మేము అనుభవించడానికి వెళ్తే ఆయన ఎక్కువ కష్టాలు పెడుతున్నాడు, అందుకనే మేము ఆయనలో నుంచి బయటికి రావడం జరిగింది అని అంటుంటారు. మనం మన జీవితంలో కష్టాలు పడకుండా బయటకు వచ్చిన కుటుంబాలు ఏవి కనబడవు పెద్దగా. డబ్బులు ఉంటేనే
కష్టాలు తీరుతాయి అన్నానంటే ఏ ఒక్క కుటుంబం కూడా, అంటే క్రైస్తవ జీవితం జీవిస్తున్న ఏ కుటుంబం కూడా మన దేవుడు తలెత్తి కూడా చూడరు చాలామంది. ఎందుకంటే డబ్బు అనేది లోకంలో చేసే ప్రతి ఒక్క పనికి కూడా మూల కారణం అని చాలామంది నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఇది సాతాను పెట్టే పెద్ద ఉచ్చు, ఈ డబ్బు, లోకం అనేది. డబ్బులు సంపాదిస్తే లోకంలో పేరు వస్తుంది, డబ్బులు సంపాదిస్తే నలుగురిలో పేరు వస్తుంది, నలుగురు మనల్ని గొప్పగా చూస్తారు, మనం వెళ్తుంటే నమస్కారం చేస్తారని అందరూ దృష్టి డబ్బుల మీదకి మళ్ళుతుంది. ఇది సాతానుడు పెట్టే రెండో ఉచ్చు. మొదటి ఉచ్చు లోక ప్రేమలు, రెండో ఉచ్చు డబ్బు. ఈ ఉచ్చులో పడని వారు ఎవ్వరూ ఉండరు నాకు తెలిసి. దేవుడి దగ్గర మనం ఉంటే మనకు ఎక్కువ కష్టాలు వస్తున్నాయి. దేవుని ప్రేమ మనం అనుభవించడానికి వెళ్తే మనకు ఎక్కువ కష్టాలు వస్తున్నాయి. కాబట్టి ఇంతటి కష్టాన్ని తట్టుకునే అంత శక్తి మనకు లేదు, దేవుని పిలుపు మనకు లేదని వాళ్ళే చెప్పేసుకుంటారు మొత్తం. వీళ్ళని నేనేమంటున్నానంటే, వీళ్ళు ఇటు సైడ్ అంటే ఇటు సాతాను వైపు ఉండరు, ఇటు దేవుని వైపు ఉండరు, వీళ్ళు మధ్యలో ఉంటారు. వీళ్ళు మూడో రకం. వీళ్ళు అంటే లోక ప్రేమలకి బందీలైన వాళ్ళు ఒకరు, దేవుని ప్రేమలు నడుస్తున్న వారు ఒకరు, ఇటు అటు కాకుండా మధ్యలో ఉన్నవారు. అంటే ఈ మధ్యలో ఉన్నవారు ఏం చేస్తారంటే ఇటు సైడ్ ఉన్న వాళ్ళని చెడగొడతారు, ఇటు సైడ్ ఉన్న వాళ్ళని చెడగొడతారు. అంటే లోక ప్రేమలో బందీగా ఉన్నవారు దేవుని ప్రేమలోకి వద్దామనుకుంటే రానీరు వీళ్ళు, ఆ మధ్యలో ఉండేవాళ్ళు. ఏం పోతావు దేవుళ్ళలోకి పోతే నీకు ఎక్కువ కష్టాలు వస్తాయి, నువ్వు కుటుంబ ప్రార్థన చేస్తే నీకు ఎక్కువ కష్టాలు వస్తాయి, దేవుని ప్రేమను ఎట్టా అనుభవిస్తావు, నువ్వు దేవుని ప్రేమను అనుభవిస్తే నీ కష్టాలు పెట్టేస్తాడు దేవుళ్ళు నువ్వు తీసేసుకుంటాడు, ఇంకా నీ సమస్తం లాక్కుంటా అని ఈ చెప్తా ఉంటారు. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఒరే దేవుళ్ళకి మేము వస్తామంటుంటే దేవుడు మాకెందుకు కష్టాలు పెడతారు అని అంటూ ఉంటారు. వీళ్ళకి కరెక్ట్గా విషయం అనేది కన్వే అవ్వదన్నమాట. ఈ మధ్యలో వాళ్ళు చెప్పిన మాటలు విని దేవుని ప్రేమను మనం దూషిస్తున్నాం. అంటే ఏ విధంగా అంటే, నేను నీ కాడ ఉన్నా, నీ ఆలయానికి వస్తున్నా, నీ సన్నిధిలో గడపతున్నా, నీ దారిలో నడుస్తున్నా కూడా నా ప్రార్థనకు నీవు ఎందుకు జవాబు ఇవ్వడం లేదు అని ఈరోజు మనం దేవుణ్ణి ప్రశ్నించే వారంగా ఉన్నాం. నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేదంటే మొదటిది నీ ప్రార్థనలో నిజాయితీ లేకపోయి ఉండాలి. రెండోది దేవుని ప్రేమని అనుభవించడం నీకు చేత కాకుండా ఉండాలి. ఎందుకంటే లోకంలో తిరిగిన నీకు దేవుని ప్రేమ అనుభవించడం రాదు. అప్పుడే దానికోసం దేవుడు నీకు పరీక్షలు పెడతాడు. దేనికి? కష్టాలు పెడితే ఆ పరీక్షలో నువ్వు నెగ్గితే అపవాది ఎన్ని పెట్టినా, అంటే ఎన్ని శోధనలు పెట్టినా వాటన్నిటిని తట్టుకోవడానికి మనకు శక్తి వస్తుంది. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని ప్రేమ నుండి వస్తుంది. అది ఈరోజు చాలామంది అది గ్రహించరు అనమాట. ఏమంటారంటే వీళ్ళకి ఒకటే ఒక ఏంటంటే దేవుళ్ళలోకి వస్తాం కానీ కష్టాలు పెట్టకూడదు. దేవుళ్ళలోకి వస్తే కష్టాలు పెట్టకుండా ఉండవు. దేవుళ్ళలోకి వస్తే కన్ఫామ్గా కష్టాలు ఉంటాయి, ఖచ్చితంగా కష్టాలు ఉంటాయి. మన దేవుళ్ళలోకి వస్తే కష్టాలు పడాలా, ఎన్నో శోధనలను ఎదుర్కొని ఆయన దగ్గరికి మనం వెళ్ళినట్లయితే ఆయన నిత్య జీవం అనే కిరీటం మనకు అందజేస్తాడు. ఇది చాలామంది గ్రహించి బతకాలి. ఈరోజు చాలా కుటుంబాలు ఈ చిన్న కష్టాలు, అంటే అపవాది పెట్టే చిన్న కష్టం అన్నట్టు పెద్ద కష్టం అన్నట్టు, అదే చిన్న కష్టం దగ్గరే ఆగిపోతున్నారు చాలా కుటుంబాలు కూడా. పెద్ద కష్టం దాకా వెళ్ళేంత లేరు. అయితే నాలుగవదిగా దేవుని ప్రేమను నీ వెట్ట పొందుకుంటావు అని అంటే, దేవుని ప్రేమను మనం పొందుకోవాలంటే చాలామంది ఏమంటారంటే, దీనికి ముందు ఒక వివరణ చెప్తాను మీకు, వినండి. చాలామంది ఏమంటారంటే దేవుడే కదా మనల్ని తయారు చేసింది, దేవుడే కదా ఈ భూమి మీదకి మనల్ని తీసుకొచ్చింది, మన అమ్మ కడుపులో నుంచి దేవుడే కదా మనల్ని పుట్టించింది, ఆయనకి మన మీద ప్రేమ ఉండకుండా పోద్దా అని అంటారు. ఆయనకి మన మీద ప్రేమ ఉండకుండా ఎక్కడికి పోతే ప్రేమ ఉంటుంది. మనం చేసే పనుల వల్ల ఆయనకి మనస్సు నొప్పించే పనులు. అంటే నొప్పించే పనులు ఏంటంటే, ఆలయానికి టైం అవుతుందని తెలుసు కానీ ఆలయానికి వెళ్ళాం, లేటుగా వెళ్తాం. ఉపవాస ప్రార్థన ఆ రోజు చేసుకోవాలని తెలుసు, ఉపవాసం ఉండాలని ఆ రోజు తెలుసు కానీ ఉపవాసం ఉండం, సినిమాకి వెళ్తాం. బైబిల్ చదవాలి అని ఆ రోజు తెలుసు కానీ బైబిల్ చదవం. దేవుని యొక్క సన్నిధిలో మనం గడపాలని తెలుసు కానీ దేవుని సన్నిధిలో బయట వాళ్ళ దగ్గర గడపతాం మనం టైం. ఇలాంటి పనులు చేసినప్పుడు
దేవునికి వ్యతిరేకమైన పనులు ఇవన్నీ. ఇలాంటి పనులు చేసినప్పుడు దేవుడి మనసు నొచ్చుతుంది. అంటే దేవుని మనసు ఎంతో వేదనకు గురవుతుంది. ఎందుకంటే ఇష్టపడి నిన్ను నేను భూమి మీద తెచ్చుకుంటే నా కోసం ఇదే నువ్వు చేసేది అని. అంటే ఆయన ఏమి నీకు ఆస్తులు ఇమ్మని అడగడంలే, నువ్వు సంపాదించుకున్న ఆస్తులు, బండి, కారు, డబ్బులు అడగడంలే. ఆయన నీ హృదయాన్ని మాత్రం ఇమ్మని అడుగుతున్నాడు. పాట కూడా ఒకటి ఉంది దీనిపైన, బంగారం అడగలేదు, వజ్రాలని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా అని ఒక పాట ఉంది. నీ బంగారం ఆయన వల్ల ఆయన ఏం చేసుకోడు, నీ బంగారాన్ని, నీ డబ్బుల్ని ఆయన. ఎందుకంటే వాటిని సృష్టించిందే ఆయన. కాబట్టి వాటి మీద ఆయనకి ఇది కాదు, నీ మీద. అంటే నా బిడ్డను నేను ఇష్టంగా చేసుకొని భూమి మీద తెచ్చుకుంటే నా బిడ్డ నాకు వ్యతిరేకమైన పనులు చేస్తున్నారని ఆయనకి బాధ. ఈరోజు నువ్వు పరిశీలించుకుంటే నువ్వు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నావా? విశ్రాంతి దినం రోజు దేవుడికి నీ టైం ఇవ్వగలుగుతున్నావా? శుక్రవారం రోజు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గాఢంగా ప్రార్థన చేయగలుగుతున్నావా? ఈరోజు మనం పరిశీలించుకోవాలి ప్రియులారా. దూషిస్తున్నారు అని నేను చెప్పడం లేదు, కానీ ఈరోజు చాలా కుటుంబాల్లో జరిగేదే నేను మాట్లాడుతూ వస్తున్నాను. ఇది తప్పు అని తెలుసు, కానీ దాన్నే చేస్తాం. అది దేవుని సన్నిధిలో తప్పు, ఖచ్చితంగా తప్పు. అది దేవుని సన్నిధిలో తప్పు అని తెలిసి చేస్తే అదే పని చేసామంటే అది సాతానికి అనుగుణమైన పని. అది అంటే సాతానికి ఇష్టమైన పని. అది ఇక్కడ దేవుడు సంతోషించడు, సాతాను సంతోషిస్తుంది. సాతాను సంతోషించాడంటే మనం రెండో పాయింట్లోకి వెళ్తే సాతాను సంతోషించాడు మన పని వల్ల అని అంటే దానికి ఒకటే ఒక కారణం, లోక ప్రేమకు మనం పడ్డామని అర్థం. లోక ప్రేమ అంటే సాతాను ప్రేమ. ఎందుకంటే ఈరోజు చేసేది అదే. లోకంలో మెప్పు పొందాలని చూస్తాం మనం. మనుషులు లోకం నుంచి కోరుకుంటారు ప్రేమలు. వీళ్ళు ప్రేమిస్తారా, వీళ్ళు ప్రేమిస్తారా, వీళ్ళు ప్రేమిస్తారా, నా బంధువులు ప్రేమిస్తారా, నా స్నేహితులు ప్రేమిస్తారా అని. బంధువులు, స్నేహితులు ఇహలోక సంబంధాలు కాదు మనకు ఉండాల్సింది, పరలోక సంబంధం ఉండాలి. ఇహలోక సంబంధం మన నిత్యజీవానికి నడిపించదు, పరలోక సంబంధం నడిపిస్తుంది. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే వెళ్తామో, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే మన అడుగులు వేయడం మొదలు పెడతామో నిండాళ్ళుగా ఆయన ఆశీర్వాదాలను మన మీద ఉంచుతాడు. నువ్వు ఏ పని చేసినా అది దేవునికి వ్యతిరేకమైన పని కనుక నీకైతే, అది నీకు తెలియకుండా, నీకు తెలిసి కూడా నువ్వు దాన్ని చేస్తున్నావు అంటే అది ఖచ్చితంగా దేవునికి వ్యతిరేకమైన పనే. అంటే నేనేం చెప్తానంటే దేవుడిని మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో ఆయన ఇంకా ఇష్టంగా మనల్ని ప్రేమిస్తాడు ప్రియులారా. అంటే ఎదురు చూస్తుంటాడు ఆయన. అంటే నా బిడ్డ వస్తాడు, నా బిడ్డ మారి నా దగ్గరకు వస్తాడు అని చూస్తాడు, ఎదురు చూసి ఆయనకి నా బిడ్డ ఇంకా నా దగ్గరికి రాడేమో అనే ఒక ఆలోచన వచ్చింది అంటే దెబ్బ కొడతాను నిన్ను. ఆయన ఏర్పరచుకున్న ప్రణాళికలో నీవు వేరేగా అవ్వాలని ఉంది. ఆయన సేవలో నువ్వు గట్టిగా వాడబడాలని ఉన్నావు. ఆయన కృపలో ఆయన శక్తి పొందుకొని నువ్వు ఆయన సేవను ప్రచురింపజేయాలని ఉంది. కానీ నువ్వు అది చేయు, అది ఎరిగి బతకం. ఆ ఒక్క చిత్తం ఎట్టుందో చూసుకొని బతకం. లోకంలో ఏ సేవలు చేయాలా, ఏ ర్యాలీలకు వెళ్ళాలా అది చూస్తాం. అది కాదు ప్రియులారా మనం ఈరోజు చూడాల్సింది. దేవుని చిత్తాన్ని ఎరిగి మనం బతకాలి. దేవుని ప్రణాళిక మన పట్ల ఏమైందో తెలుసుకొని బతకడం మనం నేర్చుకోవాలి ప్రియులారా. అది చాలామంది కూడా గమనించండి, చాలా కుటుంబాలు కూడా గమనించాలి. ఈరోజు మీ బిడ్డలని మీరు ఎలా పెంచుతున్నారు జ్ఞాపకం చేసుకోండి. దేవుని దారిలో పెంచుతున్నారా అంటే లోకాల వైపు వదులుతున్నారా? ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్లో స్క్రోల్ చేస్తూ వాళ్ళ టైంని వాళ్ళు నాశనం చేసుకోవడమే కాక దేవుని దారిలో నుంచి కూడా తొలగిపోతూ ఉన్నారు. దేవుని ప్రేమని కూడా వాళ్ళు కోల్పోతూ ఉన్నారు. ఎప్పుడైతే మన జీవితాల్లో మనం దేవుని ప్రేమను కోల్పోతామో మన జీవితాన్ని మనం కోల్పోతాం ప్రియులారా. గుర్తుంచుకోండి. ఆయన చెయ్యి మనం విడవడం కాదు, కానీ మన చెయ్యి ఆయన విడిచిన రోజు దిక్కు కూడా ఉండదు మనకు. ప్రపంచంలో ఎక్కడ అడుగు వేస్తున్నాం కూడా తెలియదు. దేశ దిమ్మల మీద తిరుగుతాం రోడ్ల మీద. నేను ఇది అని తిట్టడానికి చెప్పడం లేదు, కానీ ఉన్న వాస్తవం ఏంట్రా అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ఇప్పుడు నేను మీకు కొన్ని వరుస క్రమంలో కొన్ని వాక్యాలు చెప్తాను. నేను చెప్పబోయే మొదటి వాక్యంలోనే మనం ఏం చేస్తాం, దేవుడు మన కొరకు ఏం చేస్తాడో చెప్తా. దాన్ని బట్టి మిగిలిన వాక్యం నేను చెప్పబోతున్నా. ఆ వాక్యంలోకి మనం కానీ వెళ్ళినట్లయితే రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎలా?
మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏమయ్యాడంట? చనిపోయాడంట. అంటే మనం ఇంకా పాపులుగానే ఉన్నాం. ఆయనే చనిపోయింది, ఆయనే తిరిగి లేచింది, ఆయనే మళ్ళీ మనల్ని కాపాడేది. దేవునికి మనం ఏమన్నా చేస్తున్నామా అంటే మనం ఏం చేయడం లేదు. దేవునికి మనం ఏమైనా చేస్తున్నామంటే మనం ఏం చేయడం లేదు. వస్తున్నాం, ఫోన్ మొబైల్స్ చూసుకుంటాం, ఇంటర్నెట్లో బ్రౌజింగ్ చేస్తాం, ఇంకా మన పనులేవో మనం చూసుకుంటాం, దేవుడికి సమయం ఇవ్వడం మర్చిపోతాం. దేవునికి సమయం ఇస్తూ ఆయన ప్రేమని కొత్తగా అనుభవించిన వాళ్ళు క్రైస్తవ జీవితంలో ముందుకెళ్తూ ఉంటారు. దేవుని పెట్టిన నిబంధనలను చూసుకుంటూ, పరిశీలించుకుంటూ, ఆయన పెట్టే కట్టడలు, ఆయన దారుల్లో వాళ్ళు నడుస్తూ వెళ్తూ ఉంటారు. అయితే మన కొరకు ప్రాణాలు పెట్టిన దేవుని కొరకు మనం ఈరోజు ఏం చేయగలుగుతున్నాం ప్రియులారా? మనం ఇంకనూ పాపులుగా ఉండగానే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఇలాంటి దేవుని కొరకు మన హృదయం ఆయనకు అప్పగించి ఆయన దారిలో నడిచేదానికి ప్రయత్నం చేద్దాం. అయితే 2వ వాక్యంలో మనం వెళ్ళినట్లయితే 1వ యోహాను 2వ అధ్యాయము 5వ వచనం, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమైన. ఆయన వాక్యాన్ని ఈరోజు మనం గైకొంటున్నామా? ఆయన వాక్యాన్ని అంటే ఆయన మనకిచ్చిన వాక్యాన్ని మనం ఏ రోజైతే గైకొంటామో ఆయన ప్రేమ మనలో నిజంగా పరిపూర్ణం అవుతుంది. ఆ రోజు మనల్ని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే, ఈరోజు ఆయన వాక్యం గైకొన్న వానిగా మనం ఉన్నామా? ఆయన ప్రేమ నిజంగా మనలో పరిపూర్ణం అవుతుందా? ఆయన ప్రేమ నిజంగా మనలో పరిపూర్ణం చేసుకుంటున్నామా? ఒకసారి మనం పరిశీలించుకుందాం ప్రియులారా. లేకపోతే ఆయన ప్రేమ మనలో పరిపూర్ణం అవ్వలేదు అని అంటే, ఆయన కృప మనతో లేదు, మన ప్రార్థనలు ఆయన వినట్లేదు అని అంటే, మన ప్రార్థనలకు జవాబు రావడం లేదు అని అంటే, నువ్వు ఆయన వాక్యము గైకొనటం లేదని అర్థం. ఈరోజు నుంచి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం. రోజుకి 1-2 సార్లు నా బైబిల్ చదవడానికి ప్రయత్నించండి. ఆయన వాక్యాన్ని గైకుంటే ఆయన ప్రేమ మనలో పరిపూర్ణమవుతుంది ప్రియులారా. అయితే 3వ వాక్య భాగంలో కనుక మనం వెళ్ళినట్లయితే, రోమాకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ఇది గమనించండి దేవుని బిడ్డలారా, ఇది ఒక మంచి వాక్యం. పౌలు మహాశయుడు రాసిన ఒక మంచి వాక్యం ఇది. దేవుని ప్రేమించే వారికి అంటే దేవుని మనం ప్రేమిస్తే ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డానికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతుంటాయి. ఈరోజు మన హృదయాల్లో దేవునికి స్థానం ఇస్తున్నామా? ఆయన్ని ప్రేమించే వారిగా మనం ఉన్నామా? మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఒకవేళ లేదంటే ఈరోజే ఆయన ప్రేమించడం మొదలుపెట్టండి. ఆయన ప్రేమ కొత్తగా అనుభవించడం మొదలుపెట్టండి ప్రియులారా. ఎందుకు రెఫరెన్స్ లాస్ట్లో చెప్తున్నాను అంటే, ఈ వాక్యాన్ని లాస్ట్లో చెప్తున్నానంటే, మొదట చెప్పిన పాయింట్స్ అన్నిటికీ ఈ చివరి చెప్పిన వాక్యాలు నిదర్శనంగా ఉంటాయి. నిదర్శనంగా చూపుదామని నేను ఈ వాక్యాలన్నింటిని చివరిలో చెప్తున్నాను. గమనించండి ప్రియులారా, ప్రభువుకు నమ్మకస్తులుగా ఉండండి, ఆయన వెంబడించే వారిగా ఉండండి. దేవుని ప్రేమను కోల్పోయే వారిగా కాకుండా దేవుని ప్రేమను పొందుకునే వారిగా మన కుటుంబాలన్నీ ఉండాలని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన దివ్య సహాయాన్ని మన అందరికీ అనుగ్రహించి కాపాడి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతరముల వరకు మేలును కనికరమును చూపించి దేవుడా, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడా, నిత్యం దేవదూతుల చేత పరిశుద్ధుడు 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 అని పొగబడు మహాదేవ మహాగణుడ, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అయినా బిడ్డలందరి జీవితాల్లో నా తండ్రి నీ ప్రేమను పొందుకునే వారిగా నా తండ్రి, నీ ప్రేమతో నా తండ్రి ముందు కొనసాగిపోయే బిడ్డల మాదిరి నా తండ్రి వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాం నా తండ్రి. వాళ్ళ జీవితాల్లో ఏ ఒక్క శ్రమని కష్టాన్ని ఎదుర్కొంటున్నారో నా తండ్రి, నీ ప్రేమతో నా తండ్రి ప్రతి ఒక్క శోధనని ఎదుర్కొనేదానికి వాళ్ళకి విశ్వాసాన్ని, తోడుని, అతన్ని నిరీక్షణను అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. దూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డను ఆశీర్వదించండి నా తండ్రి, నీ తోడుని అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. నాయన
ఒంటరిగా ఉన్న బిడ్డలు నా తండ్రి నీతో నన్ను గురించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి. అయినా వ్యాపారంలో నష్టాలు వచ్చి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి లాభాలు వచ్చేలాగా నీ శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఉద్యోగం లేకుండా ఏ బిడ్డలైతే నా తండ్రి బాధపడుతున్నారో నా తండ్రి, ఆ ఉద్యోగం తెచ్చుకోవడానికి వాళ్ళకి కావాల్సిన జ్ఞానాన్ని నా బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా తండ్రి. ఇంకా నా తండ్రి ఎవరెవరు ఏ ఒక్క బాధలో ఉన్నారో నాకైతే తెలియదు నా తండ్రి. సమస్తం ఎరిగి ఉన్న దేవుడు నా తండ్రి. వాళ్ళకి ఏ కొరతగా ఉందో నా తండ్రి, ఆ కొరత అయిన దాన్ని వాళ్ళకి అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా తండ్రి. అలాగే నా తండ్రి, ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ని ఇంత ఆశీర్వదించినందుకు నీ స్తుతులు చెల్లిస్తూ నీ శక్తి పొందుకొని మా కుటుంబాలని ముందుకెళ్ళలాగన నీ కృపని సహాయాన్ని మాకు దయచేయమని మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అదేవిధంగా మీకు ఎటువంటి ప్రార్థన అవసరతలున్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదంటే దిన వాగ్దానంగా అప్లోడ్ చేసే కమ్యూనిటీ పోస్ట్లో కూడా మా వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేసి ఉంటుంది. దాంట్లో కూడా మీరు మాకు కాల్స్ అండ్ మెసేజెస్ చేసి మీరు మీ ప్రార్థన విజ్ఞాపనని మాకు తెలియజేయచ్చు. ఏ టైం అయినా కూడా మీ ప్రార్థన అవసరతను మాకు తెలపండి. మేము ప్రార్థించి మీకు జవాబులు ఇవ్వడం కూడా జరుగుతుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడేయండి, కాపాడి బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.